వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మేఘరెడ్డి. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, పట్టణ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి తాలూకాలో మన రైతుల కోసం 580 కోట్లు రైతులకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు మనం ఆ రుణం తెచ్చుకున్నారు. దాంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా రేషన్ కార్డు ఇవ్వలేవలు, మనకు మనవాళ్ళు పుట్టిన మనవరాలు పుట్టిన మన ఇంటికి గోడలు వచ్చిన మన డబుల్ బెడ్రూమ్ కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదివిస్తామన్నారు, అవి ఇవ్వలే. దాని తర్వాత ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, అవి ఇవ్వలే. చాలా అబద్ధాలు చెప్పి 2 సార్లు వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. దాంతో మనందరూ నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిండ్రు. వాళ్ళు ఏమనుకున్నారంటే అంతకుముందు 75 సంవత్సరాలు స్వాతంత్రం వస్తే అంతకుముందు 65 సంవత్సరాల్లో దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఒక రాజుగారు తెలంగాణ రాష్ట్రంలో ఆ రాజుగారి ఇంట్లో వాళ్ళు మంచి సాకున్న కుక్క ఉండే, ఆ కుక్క చచ్చిపోయిందంటారు. ఆ కుక్క చచ్చిపోతే ఆ మన వనపర్తి నియోజకవర్గంలో అన్ని ఊళ్ళ నుంచి పెద్ద మనుషులు అందరూ వచ్చి ఆ కుక్క దిక్కు ఎవరు చూస్తున్నారంట, చచ్చిపోయిన కుక్క దిక్కు అందరూ ఆ రాజు దిక్కు చూస్తున్నారంట, రాజు నన్ను చూస్తున్నాడా లేదని. సో అట్లా అందరు వచ్చి ఒకరి తర్వాత ఒకరు చూసుకుంటా పోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ రాజు వాళ్ళు ఆయనకు మస్కలు కొట్టుడు, ఈయనకు మస్కలు కొట్టుడు కనిపిస్తాయి, కాలు మీద మొక్కుడు. ఈ దొరల పాలను కొన్ని రోజుల తర్వాత ఆ రాజు కూడా చచ్చిపోయిట కూర్చిపోయింది. అప్పుడు రాజు చచ్చిపోయినప్పుడు ఎవరు పోతారు? కుక్క చూడదు కదా, కుక్క కూడా చచ్చిపోయింది కదా. కాబట్టి అట్లాంటి ఆ పార్టీ చచ్చిపోయింది, మీరు చంపేశారు. మీరందరూ ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి అధికారంలోకి తీసుకొస్తే పాలమూరు ముద్దు బిడ్డ, నల్లమల్ల బిడ్డ, మన వనపర్తిలో చదువుకున్న బిడ్డ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడున్న మహిళలకు, వనపర్తిలో ఉన్న మహిళలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు వాళ్ళందరికీ మొట్టమొదటి సంతకం ఈ ఆడిబిడ్డలు ఇక్కడ నుంచి పెప్పేరు పోయినా, అక్కడ నుంచి అల్లంపూర్ టెంపుల్ పోయినా, ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట గుడికి పోయినా, అక్కడ నుంచి ఇంకొక వేరే గుడికి పోయినా, తిరుపతికి పోయినా, ఎక్కడ పోయినా ఆర్టీసీ బస్సుల్లో మన ఇంటైన కోపం అయితే తల్లిగారింటికి పోయినా, ఎక్కడ పోయినా ఆర్టీసీలో ₹1 ఇవ్వకుండా మొట్టమొదటి సంతకం పెట్టి ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో ముందుకు నడిపించిన రేవంత్ రెడ్డి గారికి మనం చప్పట్లతోన అభినందనలు తెలపాలి. ఈ కార్యక్రమం మీద నిన్న మనం బస్టాండ్ లో, వనపర్తి బస్టాండ్ లో కార్యక్రమం చేసుకున్నాం. నిన్నటికి మొన్న సాయంత్రానికి ఓన్లీ వనపర్తిలో ప్రతిరోజు మన 1,69,000 మంది 36 ప్రతిరోజు 16 లక్షలు, అట్లా ప్రతిరోజు 16 లక్షలు అంటే నెలకు 4,80,00,000 అవుతుంది. అట్లా 24 నెలలు, దాంతో దాదాపు 120 కోట్లు ఆడబిడ్డల కోసం రేవంత్ రెడ్డి గారు మీరు తిరిగిన ఛార్జ్ కట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్లు మొన్న సాయంత్రం కట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అభినందనలు తెలపాలి. మీరు చిట్టీలు వేసుకోవచ్చు, పిల్లలకు ఫీజులు కట్టుకోవచ్చు, వనపర్తిలో ప్లాట్ కొనుక్కోవచ్చు, ఇంకేదన్నా వేసుకోవచ్చు. ఆ రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఇంతకు ముందు ఎవరైనా వెంచర్ చేసినా, ఎవరైనా ప్లాట్లు చేసినా వాళ్ళ ఆఫీసులో పనిచేసేవాళ్ళకు, ఇంట్లో పనిచేసేవాళ్ళకు వాళ్ళు చెప్పిన పోలీస్ ఆఫీసర్లకు 4 ప్లాట్లు చేస్తేనే పర్మిషన్ ఇస్తుండే. ఇప్పుడు వనపర్తిలో అవన్నీ ఏం అవసరం లేదు, ఎవరు ప్లాట్లు చేసుకోవచ్చు, ఎవరు ప్లాట్లు అమ్ముకోవచ్చు, ఎవరికి లంచాలు ఇవ్వక్కర్లేదు, అంత ప్రశాంతంగా బతుకుతున్నాం. దాని తర్వాత 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు చేసినాం. దాని తర్వాత బీదలందరూ 200 యూనిట్ల వరకు మీరందరూ కరెంటు బిల్లు కట్టలేరని 200 యూనిట్ల లోపు ఇప్పటి వరకు దాదాపు 4,000 కోట్లు మీ అందరి తరఫున కరెంటు డిపార్ట్మెంట్ కట్టిన ముఖ్యమంత్రి గారికి మనం ఒకసారి అభినందన తెలియజేయాల్సి ఉంటుంది.
దాని తర్వాత ఇది రైతు భరోసా అంటారు. ఇప్పటిదాకా ఆ దొంగ పిల్లులు, ఆ రాజుగారి కథ చెప్పినాం కదా, ఆ సన్యాసులు మొన్నటి వరకు నిన్నటి వరకు మీరు అందరు మెసేజ్లు టిక్ 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 అని అందరికి వస్తున్నాయి. ఒక్కసారి మనం గెలిచిన తర్వాత మధ్యలో మిస్ అయింది, కానీ కంటిన్యూగా అందరికి వేస్తున్నాం. దాంతో పాటు రైతు